మీరు నమ్మరు, నేను వచ్చి విజయవాడ వచ్చి నా 25 years ఉంది, మాది పల్నాడు జిల్లా. నేను విజయవాడ వచ్చి 25 years రైల్వే స్టేషన్ రోడ్డు ఇవాళ చూడండి. రోడ్ల విషయంలో మటుకి బాబు గారు ఓకే, నేను ఒప్పుకున్నాను. నేను పార్టీ పరంగా వైసీపీ, నేనైతే వైసీపీ పక్కా వైసీపీ. కానీ బాబు గారి పరిపాలన అనేది కొంచెం అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. ఇప్పుడు క్రమశిక్షణ కానీ ఎక్కడైనా బాగానే ఉంది, రోడ్లు బాగానే. అది రోడ్లు అయితే ముఖ్యంగా మీరు నంబర్ 1. రోడ్లు బాగోకపోతే ఎట్లా ఇబ్బందులు పడేవారు గతంలో రోడ్లు బాగాలేని? అమ్మో ఆ బాధ నిజమండి. ఆ గోతులు అంటే జగన్ గారు ఏ కాడికి పథకాలు అయ్యే చూసుకున్నాడు, కానీ ఈ పక్కన వాళ్ళు చెడు మాటలేని ఆలోచించాల. బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు అసలు రైల్వే స్టేషన్ రోడ్డు చూడండి, ధర్రని వెళ్ళిపోతున్నాం, అలా ఉంది. రిపేర్లు ఎక్కువ అయ్యేవా? రోడ్ గోతులో పడితే ఫోర్క్ బెండ్ వచ్చేదండి, ఫోర్క్ బెండ్ చేయకపోయారంటే 1500 అవుతాయి. 10,000 అట్లానే అయిపోయేవి. అంటే ఏదైతే ఖండించాల రోడ్లు దృష్టి అన్ని పరిపాలన బాగా ఆయన క్రమశిక్షణ అనేది మనం ఆయన చెప్పే. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఈ రోజు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్టేనంటారా? ఆయన ముఖ్యమంత్రి చేశాడు, 5 సంవత్సరాలు చేశాడు మన ఆంధ్రప్రదేశ్ కి. ఈ రోజున ఆయన ప్రతిపక్షం కూడా లేకుండా ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే. ఈ రోజు అధికారులు చెప్తే అంటే ఎంత ఒళ్ళు బలుపు మాటలు, ఎంత కలిసి మాటలు మాట్లాడుతున్నారంటే ప్రజలందరూ చూస్తున్నారు. ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి చేసావు, నువ్వు అధికారులను తిట్టచ్చా? వాళ్ళ ముందు నువ్వెంత, వాళ్ళు చదువుకున్న అధికారులు, నువ్వు 5 సంవత్సరాలే నీకు అధికారం, వాళ్ళు 62 సంవత్సరాల దాకా అధికారులు వాళ్ళ ఆఫీసులుగా పనిచేయాలి, చేస్తారు కూడా. వాళ్ళని అంటున్నావు అంటే నీ గొయ్యి నువ్వు తోకున్నావు, నీకు పోయే కాలం దగ్గర పడి అధికారులు తిడతావు. అంటే బట్టలు తీసి నిలబెడతాను, ఉద్యోగాలు మేము తీసేస్తాను అని మాట్లాడటం. అదే ఇప్పుడు ఆయన్ని కూడా బట్టలు కూడా తీసి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. అందుకని ఉలికి పడుతున్నాడు అన్నమాట. అమ్మో బట్టలు నాకు ఉడదెత్తారులే అని అది తెలుసు. రేపొద్దున వాళ్ళ బాబాయ్ కేసులు లోపలేస్తారని తెలుసు, అవినీతి సంపాదించిన దాంట్లో లోపలేస్తారని తెలిసి ఉలికిపాటు అనమాట. పోలీసు వాళ్ళ మీద వాళ్ళ మీద ఉక్రోషం కక్కుతున్నాడు. నా గవర్నమెంట్ వస్తుంది అప్పుడు మిమ్మల్ని వదలను అది ఇదని మాట్లాడుతున్నాడు. ఇంకా మొత్తం అనేది పగట కలగొంటున్నాడేమో. అవన్నీ జరగని పనులు, అది జరగవు. ఏం చేసావని వస్తావు? ఇవాళ నిన్ను నమ్మే పరిస్థితి లేదు, నీకు ఓటేసే పరిస్థితి లేదు. నీ కుటుంబంలో చూసుకో ముందు, జనాల సంగతి నీకెందుకు? నీ అమ్మనే, నీ అక్కనే, నీ వాడు, నీ చెల్లిని చూసుకో, షర్మిల గారిని, విజయమ్మని చూసుకో. జనాలను చూసినట్టే వాళ్ళని చూసుకుంటే సిగ్గు లేకుండా మాట్లాడతావు. ఇంకా విధానం తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మంచి ఆలోచన అండి. ఇప్పుడు ఏంటంటే 10% 20% ధనికులు ఉన్నారు, 80% దాకా పేదవాడు ఉన్నాడు. ఆ ధనికుడి దగ్గర ఉన్న డబ్బులతో మనం ఒక నలుగురు చేయందిచ్చి వాళ్ళకి మంచి చదువు నేర్పిస్తే వాళ్ళు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు, లేదా మంచి బిజినెస్ పెట్టుకుంటారు. చదువు అనేది పేదరికం ఒకటే కానీ లోక జ్ఞానాన్ని పెంచిద్ది. ఆ లోక జ్ఞానం పెంచడం వల్ల ఏమైంది అంటే అతని కాలం మీద నిలబడి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇంకో నలుగురికి ఉపాధి కల్పించే ఒక రూట్ మ్యాప్ అన్నమాట చదువు అనేది. అలాంటి P4 విధానాన్ని తీసుకొచ్చి నలుగురిని చదివించి విధానం చాలా మంచిదే, మంచి ఆలోచన చంద్రబాబు గారి. రేపు ఫ్యూచర్ లో ఇది కానీ నిజంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కానీ ఇంప్రూవ్ అయితే రాష్ట్రంలో ఎవరు చదువు లేని వాడు ఉండడు, పని కల్పించలేదు అనేవాడు కూడా ఉండడని చెప్పి సందర్భం. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు పథకాలు ఇవ్వలేక ఏం చేయలేక ఇలా ఏదో కొత్తగా P4 అనేది తీసుకొచ్చారు తెర మీదకి, అది ఇదని మాట్లాడుతున్నారు. పథకాలు ఇవ్వలేదు అంటున్నారు, మరి మాకైతే పెన్షన్ అయితే పెంచుతా అన్నారు, పెంచారు. ఎమ్మటినే ఎక్కంగానే 3,000 4,000 చేశారు. గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ ఒకటి తీసుకున్నాం, మళ్ళీ ఇంకోటి కూడా వస్తుంది, ఈ నెలలో పెట్టుకోమన్నారు. రేపు మే నెలలో తల్లికి వందనం వేస్తా అన్నారు. ఇంకేం పథకాలండి? 1 by 1 నెలకో 2 నెలలకు ఒకటి ఇంప్రూవ్ చేస్తున్నారు. సూపర్ 6 లో ఆల్రెడీ 3 4 చేశారు, ఇంకో 2 చేస్తారు. ఇప్పుడు ఇల్లు పెళ్లి చేసుకోగానే ఇల్లు కట్టేయగానే అన్ని చక్కబడిపోయండి, ఒకటి చేస్తారు. ప్రజలు ఆ నమ్మకం ఉండబట్టి ఓట్లేసి ఆయన గెలిపించారు. ఆయన చేస్తాడని చెప్పి మాకు మంచి ఉద్దేశం అయితే ఉందండి. అంటే గవర్నమెంట్ వచ్చి 10 నెలలు దాటుతుంది, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది, పథకాలు కూడా ఇవ్వకుండానే అది ఇదని మాట్లాడుతున్నారు. గతంలో పెన్షన్లు ఇవ్వాలంటే ఏదో పేపర్లో చూసేవాడు, 3,000 కోట్ల అప్పుకి వెళ్ళారు వైసీపీ ప్రభుత్వం, లేదంటే వేరే బ్యాంకుకి వెళ్ళారు, వేరే బాండ్లు తాకట్టు పెట్టడానికి వెళ్ళారని చెప్పి వార్తలు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన 9-10 నెలలు ఎప్పుడు కూడా ప్రభుత్వం వెళ్ళి అప్పు చేసిందని చెప్పి నేను ఎక్కడైతే వినలేదు, చూడలేదు. అందరికి పెన్షన్లు వస్తున్నాయి, నెల జీతాలు వస్తున్నాయి గవర్నమెంట్ జాబ్ హోల్డర్లకి. ఎవరు ఇబ్బంది పడిన న్యూస్ అయితే నేను ఎక్కడ వినలేదు. ప్రజా ముఖ్యమంత్రిగా గతంలో 5 ఏళ్ళు చేశాడు. అధికారులను ఎలా ఉపయోగించుకోవాలో అంతకన్నా అధ్వానంగా ఉపయోగించుకున్నాడు. గేటుకాడ కాపలాదారులాగా ఉపయోగించుకున్నాడు. ప్రతిపక్షాల మీద ఎప్పుడు పడితే అప్పుడు దాడులు చేపించడం, లేని కేసులు పెట్టియడం, జైలుకి పంపించడం. రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తిని కేంద్ర A to Z PM తో కూడా పరిచయం, ఏంటి రాజుగారు అనే పిలిచే వ్యక్తిని కూడా 3rd డిగ్రీ ప్రయోగించి అధికార దుర్వినియోగం చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఆ టైంలో కూడా ప్రతిపక్ష
ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, ఎప్పుడు కూడా అధికారులని అనుచిత వ్యాఖ్యలు చేయలేదు, వాళ్ళని హీనంగా మాట్లాడలేదు. ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా కూడా నేనే ప్రతిపక్ష నేత అని అనుకుంటున్నాడు కదా, అంత బాధ్యత గల ఉన్న నాయకుడు అలా మాట్లాడడం అనేది ఆయన విజ్ఞతకు వదిలేయాలి. ప్రజలు కూడా హర్షించరు. రేపు పొద్దున్న ఈయన చేసిన తప్పులకి రేపు పొద్దున అధికారుల చేతిలోకి ఈయనే వెళ్ళాలి. ఎందుకంటే ఆయన కోర్టుకు కానీ లేదా జైలుకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అధికారులే ఉండాలి. అదే అధికారులు లేకుండా ఈయన గుమ్మం బయట అడుగు పెట్టగలరా? చాలా తప్పండి. వాళ్ళకి మనం ఇచ్చిన అధికారం కాదు, వాళ్ళు స్వయంగా సంపాదించుకుని చదువుకొని ట్రైనింగ్ అయ్యి ప్రజా జీవితంలో ఏదో ప్రొటెక్షన్ గా ఉండాలి, మనం ఇదిగా పబ్లిక్ కి సర్వెంట్ గా ఉండాలని చెప్పి వాళ్ళు అధికారంగా చేస్తున్నారు. అలాంటి వ్యక్తులను అలా అనడం చాలా దుర్మార్గం. దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. మళ్ళీ నేను వస్తాను, ఉద్యోగాలు తీపిచ్చేస్తాను అని దీన్ని మాట్లాడుతున్నాను. ఆల్రెడీ ఆయన బట్టలు ఎప్పదీసి జనాలు ఇంట్లో కూర్చోబెట్టారు. ఈయన ఎవరు బట్టలు ఎప్పుదెత్తాడండి? ఈ మొన్న 11 వచ్చి నెక్స్ట్ 2029లో ఒక సీటు కూడా రాదు ఆయనకి. ఎందుకంటే ఆయన గురించి మొత్తం ప్రజలు కళ్ళు తెరుచుకున్నారనమాట. అప్పుడేదో ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. ఆ ఒక ఛాన్స్ తోనే లాస్ట్ ఛాన్స్ గా మిగిలిపోయాడు. ఇంకా ఆయన రాజకీయాలకు కానీ ప్రజా జీవితంలో కానీ పనికిరాని పువ్వు కింద మిగిలిపోయాడు. అది ప్రజలందరూ గమనించి ఆయన పక్కన పెట్టేశారు. ఇంకా ఆయన్ని పగటకలను తప్పించి వాస్తవాలు అయితే ఏమి ఉండవండి. ప్రజల్లోకి రాకుండా ఏదో రోజు ఎవరైనా చనిపోయినప్పుడు ఆయన వచ్చి ఇలాగ మాట్లాడటం కరెక్టేనా? ఏదో ఇప్పుడు వారానికి ఒక రోజు టూర్ వెళ్ళాలి కదా, ఆ టూర్ విధంగా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏదో ఒకటి చేసి రాజకీయ విమర్శలు గురిపించేసి వెళ్ళిపోతా ఉంటాడు, నేను ఉన్నానని. అంతేగాని ఆయన ఏది నిజంగా ప్రజల పక్షాన్ని నిలబడేవాడైతే ప్రజల సమస్యలు ఏమి ఎదుర్కొంటున్నారు, పలానా ప్రతిపక్ష హోదాలో నేను ఉన్నాను అనుకుంటున్నాడు కదా, ప్రజలు పలానా చోట ఇబ్బంది పడుతున్నాడు, అది మీరు నెరవేర్చాలి, లేదా నేను ధర్నా కూర్చుంటాను అని ఆ టైప్ లో పోరాటాలు చేయాలి. కానీ ఎవరో ఎందుకు చనిపోయాడో ఏంటో కూడా తెలియదు. దాని మీద ఏమో ఎంక్వైరీ జరుగుతుంది. ఏకంగా ప్రతిపక్షాలు చంపేశారు, తెలుగుదేశం నాయకులు చంపేశారు అని చెప్పి అనడం అనేది చాలా తప్పండి. అది ఏదైనా ఉంటే కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, అది నిజం తేలుస్తారు. దోషులు ఎవరైనా కూడా శిక్ష పడక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి గుడ్డలు ఇస్తంతా అన్న మాట అంటున్నారు. అప్పుడు అమరావతి రైతులు రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డారు, రోడ్డు మీద ఈయన పరదాల్లో వెళ్ళారు. మరి అప్పుడు ఎందుకు రాలేదు ప్రజల్లోకి? ఇప్పుడు ఎందుకు వచ్చి బట్టలు ఉడదీస్తా అని అధికారులని అంటున్నారు? అప్పుడు రావాల్సింది కదా. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఏ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు ఏ ఒక ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పలేదు. ఫీజు రియంబర్స్మెంట్స్ లేవు, జాబ్స్ లేవు, రాజధాని లేదు, ఏదీ లేదు. ఇవాళ రోజున నలుగురిలోకి వచ్చి ఒక ఇష్యూ ఒకటి క్రియేట్ చేయడానికి, కూటమి ప్రభుత్వం గురించి దాని మీద ఒక రంగు పోయడానికి ఇలాంటి అన్ని చేస్తుంది వైసీపీ గవర్నమెంట్. కానీ ఏం జరుగుతుందో ప్రజలకి స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యింది ఇలాగా అంటూ కరెక్టేనంటారు? అసలు కాదండి. అందుకే కదా 151 నుంచి 11కి పడేశారు. ఆయన ఏంటో ఆయన 2.0 ఏదో అంటున్నారు, 1.0 మాకొద్దు దేవుడా అని చెప్పి ప్రజలు ఆయనకి 11కి ఇచ్చి మీకు ప్రతిపక్షం కూడా వద్దని అలా కూర్చోబెట్టారు. రాబోయే రోజుల్లో 11 నుంచి 1కి పడిపోయి ఇలా మాట్లాడితే 11 నుంచి 1కి పడిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు.